వెల్కమ్ టు అవర్ షో. మన షోలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన ఛానల్ ద్వారా ముఖ్యంగా మనీకి సంబంధించి విశ్వమణి బాబు గారు చెప్పేటటువంటి ఎన్నో విషయాలు మనందరికీ నచ్చుతున్నాయి. మీ నుంచి వచ్చే విశేష స్పందనని చూసి మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో విశ్వమణి బాబు గారు మళ్ళీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఒక వర్క్కి సంబంధించి అంటే మిర్రర్ వర్క్కి సంబంధించిన కొన్ని విషయాలు ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విశ్వమణి బాబు గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఏవైనా అఫర్మేషన్స్ కానీ లేదా ఎనీ వర్క్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో ఈరోజు మిర్రర్ వర్క్ కి సంబంధించి చెప్పండి. మిర్రర్ వర్క్ అంటే ఏంటి అసలు, దానివల్ల వచ్చే లాభాలు ఏ విధంగా ఉంటాయి? మంచి క్వశ్చన్స్ అండి. మిర్రర్ వర్క్, ఇప్పుడు మీరు ఒక తయారవ్వాలి ఒక అందంగా అంటే ఎక్కడికి వెళ్తారు? అద్దం దగ్గరికి. ఎందుకు వెళ్తారు అక్కడికి? అక్కడికే ఎందుకు వెళ్ళాలి? మనం కనపడతాం. నిన్ను నువ్వు చూసుకోవడానికి వెళ్తున్నావు. కరెక్ట్ ఆన్సర్. నిన్ను నువ్వు చూసుకోవడానికి వెళ్తున్నావు. ఎలా ఉన్నాము, ఎలా ఉన్నావు అన్ని చేస్తున్నావు, కనీసం ఎలా ఉన్నావని అడగలేకపోతున్నావే. మిర్రర్లో నిలుచుకున్నాం, మేకప్ చేసుకుంటున్నారు, అన్ని అందంగా తయారవుతున్నారు, చీర కట్టుకుంటారు. ఇంకా మగవాళ్ళు ప్యాంటు షర్ట్లు, వయసు మీద ఉన్నవారు చుడిదార్లు అది ఇది డ్రెస్సులు వేసుకుంటారు, బాగా రిచ్గా తయారవుతారు. కనీసం ఎలా ఉన్నావని ఒక్క మాట అడగలేకపోతున్నారు. అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అర్థం. నిన్ను గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటావో నేరుగా మిర్రర్ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు అందంగా తయారవు, ఎలాగో తయారవుతావో అక్కడ తయారవుతావు. నీతో నువ్వు మాట్లాడాలి. నీకేం కావాలి? ఇప్పుడు నాకు పేదరికంలో ఉన్నాను సార్, నా పరిస్థితి ఇంతే సార్, నేను అందంగా లేదు సార్, నా జీవితం ఇంతే సార్ అనేవాళ్ళు బోలుడు కాల్సి వస్తాయి. నాకు ఇంతే అనేది లేదండి, అంతా ఎంతైనా ఉంది మన దగ్గర. దాన్ని తీసుకునే విధానం తెలియక ఉన్నారు. ఇవన్నీ జరగాలంటే భయము, ఈ పిరిగితనాలు ఉంటాయి, మనం బాగలేమా బాగున్నామా ఇలాంటివి కానీ, మనం ఏదైనా చేయగలుగుతామా చేయలేమా అనేంటి మాటలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మిర్రర్ దగ్గర నిలబడండి, అద్దం దగ్గర నిలబడండి. నీతో నువ్వు మాట్లాడు. నీకేం కావాలి, ఎందుకు ఇలా ఉన్నావు అంటే చాలామంది డల్గా ఉంటారు. అంటే ఒక ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నిరాశ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. ఏమైందిరా, నీతో నువ్వు మాట్లాడు. ఏమైందిరా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఏం కావాలి నీకు, నీతో నువ్వు అడుగు. నీ ప్రతిబింబం నీకు చూడాలి. నీ ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ ఇదంతా. నీతో నువ్వు మాట్లాడు. నీకేం కావాలి, ఎందుకు ఇలా ఉన్నావు, యాక్టివ్గా రావడానికి, నీకు ధైర్యం పెంచుకోవడానికి, నీలో ఉన్న మొత్తం నెగిటివ్ పోవాలన్నా కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే కావాలని పాజిటివ్గా అక్కడ చెప్తావో అది తిరిగి నీకు పొందబడతావు, తిరిగి రిటర్న్ ఇస్తుంది. అంత గొప్పది అండి మిర్రర్ వరకు. అక్కడ నిలవండి. నీకు ఏదైతే సమస్య ఉందో అది తీరిపోయినట్టు అక్కడ చెప్పండి. ఏ సమస్య ఉందో అది తీరిపోయినట్టు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న విజయవాడలో క్లాస్ జరిగింది. ఒక లేడీ ఫస్ట్ క్లాస్కి వచ్చింది. అంతకు ముందు రానకు ముందు నెగిటివ్, మొత్తం నెగిటివ్ అంట. ఏంది ఇది, పోవాలనా వద్దా, ఇది అవసరమేనా, ఎందుకు ఆ ఫీజు కట్టి అక్కడికి వెళ్ళడం, దాంతో కూడా ఇంకొకరు కలుపుకుంటే ఏదైనా ఒక ఈఎంఐ కట్టొచ్చు. ఫీడ్బ్యాక్లను వచ్చేసింది. ఇది కూడా మొన్న వదిలేశారు ఆదివారం అనేసి అనుకున్న ఆమె వచ్చిందంట. అంటే వాళ్ళ భర్త బలవంతంగా పంపిస్తూ వచ్చి కూర్చున్నది. క్లాస్ వినిన తర్వాత ఆమెకి ఎలా వచ్చిందంటే ఏదో ఉంది అనేసి పోయింది. నేను చెప్పిన వర్క్ పోయి మిర్రర్ దగ్గర చేసింది. ఇప్పుడు ఆమె బిజినెస్ గురించి చెప్తున్నది చూడండి. బిజినెస్లో ఉన్నాయి ఆమెకి. ఆ బిజినెస్ ఎలా డెవలప్ అయిపోతున్నది అక్కడ చెప్పాలి. ఎప్పుడు నిరాశ పుట్టినా కొంతమంది చెప్తుంటారు, సార్ నిన్ను విశ్వమణి బాబు గారు అని తలుచుకుంటేనే మాకు సక్సెస్ వస్తున్నది, తలుచుకుంటేనే సక్సెస్ అంట. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా, విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపురం, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి. ఫీడ్బ్యాక్లు ప్రతిదీ నేను బయట వదిలేస్తున్నాను, మీరు చూడొచ్చు ధైర్యంగా. ఆ మిర్రర్కి ఎంత పని చేస్తుంది అనేది ఆమె చెప్తున్నా చూడండి. మళ్ళీ రెండో క్లాస్కి వచ్చింది. అదేవిధంగా ఇంకొక లేడీ ఆ మిర్రర్ వర్క్ దగ్గర అంతకుముందు ఆమె ఎవరిన నువ్వు అందంగా ఉన్నావంటే ఎవరు పంటరా పని లేదు మీకు అనేసి అంటే పోతుంది. అంటే ఆమెలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను బాగలేనని. ఇప్పుడంట నా క్లాస్ వచ్చి నేర్చుకున్నట్టు ఇంకొక లేడీ వస్తూ ఉంటే మహాలక్ష్మి వస్తున్నది అంటే ఆమెకు తెలియని ఒక ఫీలింగ్ అంట. ఆమెను ఇప్పుడు మహాలక్ష్మి అంటున్నారంట. అంటే అందంగా తయారైపోతున్నది ఆమె. ఇన్నాళ్ళు ఉండింది నిరాశతో, నెగిటివ్లో ఉండింది, అన్ని పక్కన పెట్టేసింది. ఆ మిర్రర్ వర్క్ ఎప్పుడు నేర్పించానో ఆ మిర్రర్ దగ్గర మొత్తం మార్చేస్తుంది. నన్ను నువ్వు ఏం సరిలేదని కూడా నీకు తెలియజేసేస్తుంది నీ మడి ద్వారా. అన్ని నువ్వు మార్చుకునేస్తావు. తెలియని ఒక ఫీలింగ్. ఇప్పుడు నీకు ఏదైనా కావాలి, ఏదైనా ఒక సమస్య తీరాలంటే అది తీరిపోయినట్టు చెప్పు. అక్కడ ఎన్నిసార్లు చెప్పాలి సార్, ఒకరోజు చెప్తే చాలా సార్ అంటారు. అలా కాదు, నీ సమస్య తీరేదాకా ప్రతిరోజు వాడామే. ఎవరున్నారు రూమ్లో, ఎవరు లేరు కదా. బయట పోయి ఆ పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం కదా, అది ఆపేయి.
ఆ నీతో నువ్వు మాట్లాడుకో, చూడు కొన్నాళ్ళు ట్రై చేసి చూడు. ఎక్కడ డబ్బు ఇచ్చి కొనలా నువ్వు, ఎవరితో పోయి బేహాన్ని అడగలా, బిచ్చిమెత్తుకోలా, నీతో నువ్వు మాట్లాడమన్నాను. అది ఎక్కడ జరగాలి? ఆ మిర్రర్ దగ్గర జరగాలి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకి, మనల్ని మార్చేస్తుంది. మన ఇన్నర్ మైండ్ ద్వారా మొత్తాన్ని మార్చిపారేస్తుంది. అక్కడ నీతో ఆ సమస్య ఏది ఉన్నా సరే అది తీరిపోయినట్టు చెప్పాలి, జరిగిపోయినట్టు చెప్పాలి, వచ్చేసినట్టు చెప్పాలి, హ్యాపీగా ఉన్నట్టు. అంటే అక్కడ పోయే కొంతమంది మామూలుగా సార్ మిర్రర్ దగ్గర మెల్లిగా చెప్తే చాలా, గట్టిగా చెప్తే, నీకు వినబడేటప్పుడు చెప్తే చాలు. కానీ మెయిన్ విషయం అక్కడ పోయి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఏందిరా అంటే అనకూడదు. చిరునవ్వు కనపడాలి, నీలో ఒక చిరునవ్వు కనపడాలి. అక్కడ చిరునవ్వుతో, ఆ నవ్వు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పేశాను మీకు. ఒక నవ్వు 10 నవ్వును తీసుకొస్తుంది, ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ చిరునవ్వుతో ఉన్నట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించుకో. క్రియేటర్ ఎవరు? సృష్టికర్త ఎవరు? మీరే. నీకేం కావాలి దాన్ని చెప్పుకో, అక్కడ చెప్పుకో. నా కారు ఉందని చెప్పుకో. మేము అక్కడికి ఎందుకు భయపడతావు? నేను ధనవంతునని చెప్పడానికి కూడా భయం. ఆ భయముతో కూడిన ఒక పిసినారితనం కూడా ఉంటుంది అక్కడ. ఆ భయం వల్ల ఆ పిసినారితనం అంటే మన వల్ల అవునా కాదని ఒక పిసినారితనం చూపిస్తారు. ఏదైనా అవుతుందండి. ఆ మిర్రర్ దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు మాట్లాడాలి, కనీసం దూకోవడానికైనా వెళ్తావు కదా అక్కడ, అప్పుడైనా మాట్లాడు. నీకు టైం నువ్వు కేటాయించుకోవాలి. టైం అనేది మాకు టైమే లేదంటే లేదు, ఉంది అంటే ఉంది. ఎన్నో వీడియోలో చెప్పాను. నువ్వు ఉన్నట్టు నటించు, ఉన్నట్టు క్రియేట్ చెయ్యి. ఆ మిర్రర్ దగ్గర నిలబడుకో, పదే చెప్పాలి. నీ గురించి గొప్పగా పోడు. ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడు కానీ పోయి సమస్యనే చెప్పుకోకు. మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోయి నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఏదో చెప్పమన్నాడని ఇంకా కూడా బోల్డ్ కాల్సి వస్తూనే ఉంటాయి నాకు. ఎన్నో వీడియోలు ఇచ్చినాను చాలా జనాలకి. అక్కడ నీ గురించి నువ్వు గొప్పగా చెప్పు ఫస్ట్. ఎప్పుడు కానీ మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి గొప్పగా చెప్పాలి. ఎంత వీలైతే అంత చెప్పుకో. ఎన్నిసార్లు అనేది అనవసరం. ఎన్నిసార్లు అయితే నీ గురించి చెప్పడానికి ఎన్నిసార్లు అయితే బయట వాళ్ళ గురించి చెప్పాలి. నీ గురించి చెప్పు, అన్ని ఉన్నట్టు చెప్పు. తెలివైన వాడు, అదృష్టవంతుడు, మేధావని కూడా చెప్పుకో, ధనవంతుడు అని చెప్పుకో. నువ్వు పదే నీ మైండ్కి ట్రైనింగ్, నీ ప్రతిబింబం చూస్తూ ఉంది. నువ్వు మాట్లాడతాడు కానీ ఒకరు దొరకాలి కదా నీకు. వాడే అక్కడ నిలుచుకొని ఉండేది. ఇతరులతో మాట్లాడి ఏమీ లేదు, నాకు లేదురా, నేను అప్పులైపోయినాను రా, నా వల్ల ఏం కాలేదురా, నా బతుకు సరిలేదురా అని ఇతరులతో చెప్పి ట్రైనింగ్ ఇచ్చినావు. నీతో ఉన్నట్టు దాన్ని అంత చీరిపోయినట్టు నీతో నువ్వు చెప్పి ట్రైనింగ్ ఇచ్చుకో. నీ ఇన్నర్ మైండ్ బాగా పదే ప్రతిరోజు ఎవరైతే నిరంతరం కృషి జరగాలి, ప్రతిరోజు ఎప్పుడైతే చెప్తావో మొత్తం ఒకరోజు క్యాచ్ చేయదు నీ ఇన్నర్ మైండ్. పదే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇటువంటి జీవితం కావాలని ట్రై చేస్తున్నాడు అనేది క్యాచ్ చేసుకుంటుంది. దానికి మంచి చెడు తెలియదు. నువ్వు పోవాలంటే పోనిస్తుంది, వద్దు ఈరోజు వద్దు అనుకున్నావు అంటే వద్దు అంటుంది. ఈ బిర్యానీ తినాలన్నామంటే తినిపిస్తుంది, వద్దులే సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్తుంది, వద్దులే పడుకొని నిద్రపోతామంటే నిద్రపోనిస్తుంది. అంతే అండి, ఇంకేమి లేదు దాంట్లో. నువ్వు ఏం చెప్తావు అదే. బాగా మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకి అయితే ప్రతి మానవుడికి చాలా మంది ఇప్పుడు సక్సెస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకునేటప్పుడు నువ్వు ఏం చెప్పినావు? దానికి మైండ్కే కదా చెప్పి ఉపయోగించినావు. చదవాలి, నేను బాగా ఎదగాలి, నేను బాగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పట్టాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి ర్యాంక్ తేవాలని పదే చెప్పినావు కదా. పదే చెప్పినప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను దీన్ని ఎలాగైనా చదివి నేను రేపు టెస్ట్లో రాయాలి అని 10 సార్లు పాడిందే పాడరా పాచిపల్లి దాసిరు అన్నారు. నువ్వు పాడిందే పాడినావు, ఆటోమేటిక్గా అది వచ్చేసింది. ఎగ్జామ్లో పోయి నువ్వు వచ్చిన క్వశ్చన్ రాసినావు. ఇప్పుడు నీ జీవితాన్ని దానికి పట్టించు. ఉన్నట్టు మిర్రర్ దగ్గర ఎవరైతే పదే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. ఎవరు వచ్చి నీకు సమస్యను తెరవరు, నువ్వే తీర్చుకుంటావు. ఎవరు తెరవరండి, నువ్వే తెరుస్తావు. అది ఎలా అనేది నీ మైండ్ ద్వారా వస్తుంది. ఆ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది, గొప్ప ఆలోచనలు వస్తుంది. వీలైనంత వరకు పనికిరాని మాటలు కొంచెం ఆపి మౌనం పాటించండి. మిర్రర్ దగ్గర చెప్తారు కదా, చెప్పండి, మళ్ళీ వచ్చి కొంచెం మౌనం పాటించు, సైలెంట్గా ఉండు. పుట్టుకొస్తుందండి. మౌనంలో నిశ్శబ్దం ఎంత ముఖ్యమైనది అంటే అంత ముఖ్యమైనది. వీలైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం క్లాప్స్ కొట్టుకోండి, నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టండి. ఎలాగైనా కొట్టి, ఎలాగైనా నీకు ఎలా వస్తుంది అలా కొట్టి, ఏ కొట్టే క్లాప్సే. మన బాడీలో ఉన్న ప్రతి అణువు లేవాలి, నిద్రపోతున్నాయి, ప్రతి కణము లేచేయాలి. లేయాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు కొట్టుకుంటా ఉండు, నవ్వుకుంటా ఉండు, కొట్టుకుంటా ఉండు. ఉన్నట్టు మిర్రర్ చెప్పు, నటించు. నటనే జీవితం. ఎప్పుడైతే ఇలా చెప్పుకుంటూ ఉంటావో కొన్నాళ్ళకి 1 వీక్కి నీ చేంజ్ అవుతుంది. అయితే దీంట్లో మెయిన్ కావాల్సింది పట్టుదల కావాలి. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఈ 3తో గట్టిగా పట్టుకున్నావంటే నువ్వు ఎక్కడికి పోవాలన్నా, ఏం చేయాలన్నా, సాధించాలన్నా బ్రహ్మాండంగా సాధించవచ్చు. చూడొచ్చు, మీరే చూడొచ్చు. ఏందండి విశ్వమోహన్ బాబు గారు, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఈ మిర్రర్ వర్క్ ముందు నిలబడి ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ.